పప్పు పులుసులు, సాంబారు, రసం చేసినప్పుడు ఈ క్యాబేజీ వడియాలని నలుచుకుని తింటే చాలా చాలా బాగుంటాయండి. ముందుగా 3 కప్పుల సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తరుగుని తీసుకోవాలి. ఇందులోకి 1.5 కప్పుల మినప రుబ్బుని తీసుకోవాలండి. మినపగుళ్ళని 4 గంటల సేపు నానబెట్టుకుని గుల్లతనం వచ్చేలాగా రుబ్బుకోవాలి. ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా దంచుకుని వేసుకోవాలండి. అరకప్పు అరగంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువగా పసుపు, కొద్దిగా ఇంగువని వేసుకుని కలుపుకోవాలి. మినపపిండి ఎక్కువగా వేసినా కూడా వడియాలు గట్టిగా వస్తాయండి. అందువల్ల సరిపడినంత పిండిని చూసి వేసుకోవాలి. పిండి ఈ విధంగా పట్టుకుని చూస్తే ఉండవ్వాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కవర్ మీద పెట్టుకుంటే చాలా త్వరగా ఎండుతాయండి. ఈ వడియాలు ఏటికి ఏడాది నిలవ ఉంటాయి.